పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో తణుకు మున్సిపాలిటీని భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకు మున్సిపాలిటీని తన జేబు సంస్థగా వాడుకున్నారని ఎమ్మెల్యే అన్నారు. కౌన్సిల్ లేని సమయంలో మున్సిపాలిటీపై బాధ్యత లేకుండా వ్యవహరించారని 5 ఏళ్ల కాలంలో డ్రైనేజీల్లో కనీసం తట్ట మట్టి కూడా వేయలేదని మండిపడ్డారు. తణుకు మున్సిపాలిటీ సిబ్బంది 11 మందిని 5 ఏళ్ల పాటు తన సొంత అవసరాలకి మాజీ మంత్రి కారుమూరి వాడుకున్నారని, తన ఇంట్లో పనుల కోసం మున్సిపల్ వర్కర్లకి కింద స్థాయి సిబ్బందిని ఇబ్బంది పెడుతూ వినియోగించుకున్నారని పేర్కొన్నారు. చేశారు కదా అక్కడ అమ్మా 5 సంవత్సరాలు చేశారు కదా. మేము అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతుంది. ఈ 100 రోజులుగాను కూడా ముఖ్యంగా తణుకు పట్టణంలో తణుకు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కానీ, ముఖ్యంగా డ్రైనేజీలు డీసిల్టేషన్ చేయడానికి కానీ అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మున్సిపాలిటీని పూర్తిగా భ్రష్టు పట్టించి కౌన్సిల్ లేనటువంటి సమయంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు మున్సిపాలిటీని తన జేబు సంస్థగా వాడుకొని అన్ని విధాలుగాను కూడా భ్రష్టు పట్టించినటువంటి సంఘటనలు అనేకం మాకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన శాసనసభ్యునిగా మంత్రిగా ఉండి కనీసం బాధ్యత లేకుండా శానిటేషన్ మీద కానీ డీసిల్టేషన్ మీద కానీ దృష్టి పెట్టకుండా ఈరోజు మొత్తం భ్రష్టు పట్టించారు. డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా చిన్నపాటి వర్షం వచ్చినా డ్రైనేజీలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. మేము వచ్చిన తర్వాత దాదాపు సగం వార్డుల్లో డీసిల్టేషన్ చేయడం జరిగింది. శానిటేషన్ ఒక పక్క సరిగ్గా నిర్వహించట్లేదు, మరొక పక్క శానిటరీ వర్కర్స్ని కింద స్థాయి వర్కర్లని మాజీ మంత్రి కారుమూరి గారు ఆయన ఇంటిలో పనిచేయడానికి మున్సిపాలిటీ సిబ్బందిని అప్పనంగా వాడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. 11 మంది మున్సిపల్ సిబ్బంది 5 సంవత్సరాల పాటు ఆయన ఇంటిలోనే పనిచేశారు. మస్తర్ మున్సిపాలిటీలో వేసుకోవటం పని మాజీ మంత్రి కారుమూరి ఇంటిలో. ఈ 11 మంది 2 ఆయన ఆవులను మేపడానికి, 2 వంట చేయడానికి, 2 బట్టలు ఉతకడానికి, 2 వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు అందించడానికి, ఈ విధంగా 11 మందిని ఆయన ఇంట్లో పెట్టుకుని మున్సిపాలిటీని దుర్మార్గంగా వాడుకున్నటువంటి వ్యక్తి కారుమూరి. వీళ్ళ జీతాలు చూస్తే 18,000 రూపాయల నుంచి 21,000 రూపాయలు ఒక్కొక్కరికి. అంటే ఒక్కొక్క ఎంప్లాయీ మీద కూడా 5 సంవత్సరాల్లో ఒక్కొక్క ఎంప్లాయీకి సంవత్సరానికి దాదాపు 10 లక్షల రూపాయలు వీళ్ళ శాలరీని మున్సిపాలిటీ పే చేస్తే ఆయన ఇంట్లో వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకోవడం జరిగింది. దీనికి చూస్తే 1,18,80,000 రూపాయలు 5 సంవత్సరాలకి ఆయన ఇంటిలో పనిచేయడానికి మున్సిపల్ సిబ్బందికి మున్సిపాలిటీ ద్వారా చెల్లించినటువంటి జీతాలు 1,18,80,000 రూపాయలు. వీళ్ళు ఏ రోజు కూడా మున్సిపాలిటీలో పనిచేయలేదు. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కారుమూరి ఇంట్లోనే పనిచేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఒక అధికార మదంతో అధికారం ఉంది కదా ఏం చేసినా చెల్లుతుందనే ఒక ఆలోచనతో మున్సిపాలిటీ సిబ్బందిని తన ఇంట్లో వాడుకోవడం ఎంతవరకు సమంజసం, ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా వచ్చి ఒక బాధ్యతారాహిత్యంగా అధికారం ఉంది ఏం చేసినా చెల్లుద్ది, ఎవడో మనల్ని ప్రశ్నించడనే విధంగా ఈరోజు విచ్చలవిడితనంతో ఇటువంటి పనులు చేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటాడు
దీనికి ఏ విధంగా సమాధానం చెప్తాడని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ 1,18,80,000 కూడా ఆయన చెల్లిస్తాడా? ఈరోజు మున్సిపాలిటీకి ఆరుమూరు ఏ విధంగా ఈరోజు అధికార మతంతో ప్రవర్తించాడనే దానికి ఇది ఒక నిదర్శనం అని ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. దీంతో పాటుగా ఒక ఇంజనీరింగ్ సెక్షన్లో ఆ రోజు కారుమూరి పిఏని కంప్యూటర్ ఆపరేటర్గా మున్సిపాలిటీ జీతం చెల్లించారు. ఆప్కాస్లో ఎంట్రీ చేయించి ఆయన కారుమూరి పిఏగా పనిచేసేవాడు. అలాగే ఒక అటెండర్ ఇంజనీరింగ్ సెక్షన్లో జీతం తీసుకోవడం, కారుమూరి దగ్గర అటెండర్గా పనిచేయడం. ఈ విధంగా ఈ 11 మంది కాకుండా వీళ్ళిద్దరు మొత్తం 13 మంది సిబ్బంది మున్సిపాలిటీ నుంచి జీతాలు తీసుకుని కారుమూరి ఇంట్లో పనిచేయడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలనలో 5 సంవత్సరాలు మనం ఈరోజు ఈ నియోజకవర్గం అన్ని విధాలుగాను కూడా భ్రష్టు పెట్టిపోయిందని, దీన్ని ఈరోజు మేము చేయడానికి ప్రయత్నిస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అన్ని చోట్ల కూడా డీసిలిటేషన్ చేయడానికి కానీ పెద్ద ఎత్తున సిబ్బంది అవసరం అవుతున్నారు. ఈ విధంగా పారిశుద్ధ్యాన్ని పెంపొందించడానికి ఒక సిస్టమేటిక్గా వేలో తీసుకురావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విధంగా కారుమూరి ఈ నియోజకవర్గ ప్రజలకి, తణుకు పట్టిన ప్రజలకి ఏ విధంగా అధికారం చేశాడో క్షమాపణ చెప్పి చెంపలు కొట్టుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం.